ఇంకెందుకు పడిపోతుంది. పోతారా? ఇదిగో అమ్మ
అబ్బాయిలు పక్కన కొంచెం కొంచెం
नमोस्तु रुद्रेन्द्रयमानिभ्यो नमोस्तु चन्द्राक्षमरुद्धनेभ्यः శ్రీ సత్యానంద మహర్షుల వారికి బ్రహ్మానంద తీర్థ స్వామి వారికి పెద్దలందరికీ నమస్కారములు. ఆశ్రమానికి వజ్రోత్సవాలు జరగడం అనేది దేశంలో సంబంధించినటువంటి అభ్యుదయ విషయం. కలి యొక్క ప్రభావం చాలా ప్రబలంగా ఉన్న కాలంలో ఇటువంటి ఆశ్రమాలకు ఇటువంటి ఉత్సవాలు జరగడం అనేది ఎంతో సంతోషంగా వచ్చినటువంటి విషయం. దీనిలో ఇప్పుడు ఏర్పడిన విషయం వాసుదేవ కథాసుధ అనేది. వాసుదేవ కథాసుధ అనే దానికి ఇప్పుడు చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఎందువల్ల అని అంటే శ్రీరామచంద్రుని గురించి 100 సందేహాలు ఎవరికైనా ఉంటే శ్రీకృష్ణ భగవాను గురించి 1000 సందేహాలు ఉంటాయి. ఎన్ని సందేహాలే శ్రీకృష్ణ భగవాను గురించి. ఎందుకంటే హాస్యశ్రవణం చేసినటువంటి ఒక శిష్యుడు ఒక సందేహం వెలిగిస్తున్నాడని ఇందాకనే విన్నాను పొద్దున. ఇంత వ్యవహారం చేశాడే శ్రీకృష్ణుడు, ఆయన కూడా తత్వజ్ఞుడేనా అని సందేహించాడు. మరి హాస్యశ్రవణం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చేసిన వాళ్ళకు సందేహం వచ్చేటట్లయితే ఇటువంటి సందేహం ఇక సామాన్యులు చెప్పవలసిందే ఉన్నది. కాబట్టి పైన ప్రధాన విషయం ఏమిటంటే వాసుదేవ భగవానుడు అంటే సాధారణంగా మన కోసం అనుకోవాల్సిన విషయం. ఆయన ఎన్నో చేసినవి, ఆయన చేసిన పనులు ఎన్నో అక్రమంగా ఉన్నవి అని అనేకులు అనుకుంటూ ఉంటారు. కొంతమంది పైకి అంటారు, కొంతమంది లోపల అనుకొని మనకు సమానం కోరుకుని లోపల ఉంటారు. కానీ ప్రధాన విషయం ఏమిటంటే భగవంతుడు ఎందుకని తప్పు చేస్తారండి? మనమంటే కామక్రోధాలు ఉన్నాయి కాబట్టి ఏదో కావాలని ఆ కావాల్సిన వస్తువులు సక్రమంగా రాకపోతే తప్పు మార్గంలో ఏదో పనులు చేస్తారు. మరి భగవంతుడికి కావాల్సిందే ఉన్నది. ఆయన దేని కోసంగా తప్పు చేయాలి? ఆయన కామా లేదా క్రోధమా? కనుక అసలు ఆలోచించినట్లయితే భగవానుడు వాసుదేవుడు కూడా శ్రీకృష్ణుడుగా అవతరించినా అనేది ముందు గట్టిగా మనం నమ్మేటట్లయితే ఆయన తప్పు చేసినా అనే భావించగా అవకాశం ఉండదు. అందువలన శ్రీకృష్ణుని యొక్క జీవితము, వాసుదేవుని యొక్క జీవితము సంగ్రహంగా ఈ విషయంలో ప్రశ్నిస్తారు. గంటలో మొత్తం రావాలనే సాధ్యం కాదు. అయినప్పటికీ ఇందులో ప్రధాన ఘటాలు సంగ్రహంగా చెప్పినట్లయితే దాని ఇతర సందేహాలను కూడా మీరు ఇతరులు కూడా నివారించవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు మహాయోగి అనేది ప్రసిద్ధమైన విషయం. అర్జునుడు భగవద్గీత చేశాడు. ఆ భగవద్గీత ఈనాటి ప్రపంచంలో భారతదేశంలో కాదు, ప్రపంచంలో అనేకులకు ఎంతో శాంతిని కలిగిస్తున్నాయి, ముక్తిని కలిగిస్తున్నారు. మనశ్శాంతి కలిగిందని చెప్పిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు.
ప్రపంచంలో అనేకులకు మనశ్శాంతిని కలిగిస్తూ ఉన్నారు. ఆయన పూర్వకులు వేరే భగవద్గీత ఇప్పటికీ ఆ విధంగా మనశ్శాంతిని కలిగిస్తూ ఉన్నారు. ఆ భగవానుడు తన యొక్క స్వరూపమును వచ్చి భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. మహాయోగేమో ఎట్లా ఉంటాడు ఆయన అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసి యోగిగా నగత్రేయ అని అన్నారు. అర్జునుడికి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ సన్యాసి అంటే అగ్నిహోత్రాలు వదిలిపెట్టి రాజ్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కడో ఆశ్రమాలు వారు ఉన్నంత మాత్రమే వారు సన్యాసిగా ఉన్నట్టు అట్టగే గదా తీసుకొని యోగి జరుగుతుంది. నగత్రేయ అగ్నిహోత్రాలు వదిలేవారు కానీ మరి వ్యావహారికమైన కర్మలు ఏమి చేయలేవారు కానీ అంత మాత్రం చేయలేవారు సన్యాసి అని యోగి అని కాదు. ఇది ఎవరు యోగి ఎవరు సన్యాసి? అనాశ్రిత కర్మఫలం కర్మఫలము ఆశ్రయించకుండా కార్యం కర్మ కరోతి అది దాని ముఖ్యమైనది. కార్యం కర్మ కార్యమన్నా కర్మలో ఉంటాయి కదా. కార్యం కర్మేది కార్యం కర్మ అంటే శాస్త్రం చేత మనకు ఏది విహితమవుతుందో ఆ కర్మ కార్యం అవుతుంది. కఠిన అకార్యం అవుతుంది. శాస్త్రం చేత మనకు ఏది విధింపబడి ఉందో ఏది విధితమో అది కార్యమైన కర్మ అవుతుంది. ఆ కార్యమైన కర్మ కూడా అనాశ్రిత కర్మభావం ఫలమును ఆశ్రయించకుండా ఎవరైతే శాస్త్రం చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను అని చేస్తాడో వారు సన్యాసి వారు యోగి అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకో మాట చెప్పండి. సంకల్పంతో యోగి భవతి సంకల్పము చెల్లింపబడినటువంటి వాడు ఎప్పటికీ యోగి కానేటడు అని స్పష్టంగా చెప్పారు. అని ఇంకొక మాట చెప్పారు. సర్వే సమారంభ కామసంకల్ప జ్ఞానాగ్ని దగ్ధకర్మ సమాహు ఫలితం బుధా. ఎవరి యొక్క సమారంభం చేసే ప్రధానమే కామ సంకల్ప కామము సంకల్పము లేనిగా ఉంటున్నాయో జ్ఞానమే అగ్ని చేత ఎవరి యొక్క కర్మలని దగ్ధం అవుతున్నాయో అటువంటి వారిని ఫలితులు అని గురువు చెప్తున్నారు అని చెప్తారు. మరి శ్రీకృష్ణ భగవానుడు యోగి అయినప్పుడు ఈ లక్షణాలన్నీ ఆయన ఎందుకు ఉండవాలి? ఈ లక్షణంలో ఆయన ఎందుకు ఉండవాలంటే ప్రధానమైన విషయం యతన్యస్పృశంలో యోగి భవతి కృష్ణ అని చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి జీవితంలో సంకల్పంలో లేదా అనేది మన పండితులు మొదటి విషయంగా ఈ మూడు కోవాలి కాదు అని విచారించాలి. శ్రీకృష్ణులకు జీవితంలో ఎప్పుడు సంకల్పం లేదండి. లేదని ఎక్కడ చెప్పగలరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు కానీ లేదా ఇద్దరు కానీ పుట్టిన తర్వాత 10-15 ఏళ్ళ వయస్సు వచ్చి బుద్ధి స్వతంత్రంగా పనిచేసే వరకు ఎవరు సంకల్పం చేస్తారని అనుకోవడం ఉంది. అట్లాగే శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పుడు ఆయన జన్మే చాలా విచిత్రంగా పోయి ఎవరు అనుకోలేనటువంటి కాదు. మరి పుట్టగా గర్భాలు ఉంటాడు. గర్భాలు పుట్టిన వెంటనే మరి తల్లికి దూరమై గోకులంలో జరగడానికి వచ్చింది. పరలోకం వచ్చిన తర్వాత ఆ గోకులంలో ఉంటూ ఉన్నాడు. మరి ఎవరికి లేని భావం ధర్మభావం పుట్టల నుండే కనిపిస్తాను పంతులు పుట్టిన తర్వాత ఎంతమంది గురించారో లెక్కలేదు. పట్టుకుని అందరినీ పంపుతూ ఉన్నారు. సరే నేను చూసేవాడిని మీరు ఆకర్షణ చూసుకోవాలి. మరి వాళ్ళు రావడానికి అవకాశం సంబంధించడానికి అవకాశం ఉండదు. నిలబడుతుంటే మామూలు నిలబడి మామూలు పోతాము. దాని వస్తుంటే మామూలు ఏం లేదు కదా. ఇంకా కంసాసన భాగంలో
కూడా ఆయన అనుకోలేదు. కంసుడు తన తల్లిదండ్రులు బంధించాలనే విషయం ఆయన తెలుసు. తెలిసినప్పటికీ కూడా సరే కానీ ఆ అన్నిటి వచ్చినప్పుడు చూస్తాము అని అనుకున్నాడు తప్ప వెంటనే దేవుడికి పోయి ఆ కంస సంహారం చేసి దేవుడికి విడుదలను వదిలిపిస్తామని ఆయన అనుకోడు. కంసుడు స్వయంగా పంపించి అప్పుడు మృత్యువును నిర్మించుకోడు. ఏం చేస్తారు కాబట్టి అసలు ఇస్తే పోయినాడు తప్ప శ్రీకృష్ణ భగవానుడు కంసుని సంహారం పోయేది. సరే పోయిన తర్వాత కూడా కంసుని నమ్మలేదు. వాళ్ళు ఆ మమ్మల్ని ప్రవేశపెట్టి వాళ్ళతో పోటీ పడుతున్నారు. పోటీ పడ్డారు. పోటీ మీద వాళ్ళు సంపాదన ప్రయత్నం చేయడం కంసుని వాళ్ళు ఆదేశించారు. ఇప్పుడే ఇది మామూలుగా చేసే పోటీ కాదు, నిజంగా దేవుడు అనేది కాదు. ఆ వచ్చిన కృష్ణ భగవాను మీరు సంబంధించవలసిందని చెప్పారు. ముందుగా మీరు వాళ్ళు ఆ విధంగా సంపాదన ప్రయత్నం చేస్తే మరి మనం ఏం చేస్తారు? కనిపిస్తారు. ఏ విధంగా అప్పటికీ కంపెనీ ఎదురించలేదు. ప్రతి ఇక్కడ అనుభవమైనటువంటి వాళ్ళు అంటే కంపెనీ చెప్తారు కదా ఆ జ్ఞానంలో ఉంది. వాళ్ళు వ్యక్తిగత జ్ఞానం సంబంధించిన తర్వాత మామూలుగా కంసుడు వీళ్ళు బహుమతులు ఇవ్వబడుతుంది. ఎందుకు ఎందుకు బహుమతులు ఇవ్వకపోగా సింహాసనం కూర్చొని పెద్ద ప్రయాణం కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఇద్దరు పండించారు. ఏమైనా వాళ్ళు విధించారు. ఇక్కడ కాలంలో భయపడాలని చెప్పి పోటీ పెడుతున్నాం. పోటీలు పెట్టి అందులో గెలిచిన దాన్ని బహుమతి బంధిస్తారా? బంధించడం కదా అనేటప్పుడు కృష్ణుడు ఏమీ చేయలేదు. ఐదు చేసినట్టు తెలియలేదు. ఏది కంపెనీ ముందు బాగా అది బాగా ఇష్టం చేయాలి. కింద ఎక్కడో పోరాడు అక్కడి నుంచి ఇప్పుడు ఒకసారి ఎక్కడ ఉంటాడు వచ్చినప్పుడే జగన్ ఉంటుంది. ఉండిపోతే కంపెనీ కంపెనీ ప్రయత్నం ఏం చేయలేదు. గుర్తు పడుకొని కిందిని గురించాడు. ఒక నిలబడి ఉంటుంది. ఒక్క నిలబడి పడుతుంది. గుర్తు పెట్టుకొని గురిస్తే నచ్చల నుంచి గిన్నె వెళ్ళాడు. గిన్నె ఆగిపోయింది. నేను ఏం చేస్తాను? కృష్ణుడు వేస్తాడు. గిన్నె ఆగిపోయింది. విదేశాలు కూడా వెళ్తారు. కాంబోడి గారు చూసుకుంటే, శృంగేరి గారు చూసుకుంటే వాడు కొంత ఆకారం చేశాడు. భగవాన్ వారు నేను కూడా అది వెళ్ళాం వాళ్ళ ఇంటికి. అప్పుడు కృష్ణాడు గారు లేదు, సభకు లేదు. కబురు అందించాడు. పూలవాడు వచ్చాడు. భగవాన్ వారు వాటి బాగా చదివేస్తున్నారు. మరి పూలని పడితే చేయించాలా విగ్రహం ఇంకా త్వరగా కావాలని చెప్పిన ఒక స్థపతి మొదలుపెట్టినటువంటి విగ్రహాన్ని వాడి ప్రాణం పోతే ఆనాడు ఉంచాడు. కానీ మరో ఇంటికి చేయించడు. అనంత శక్తి తమ ఉంది కదా. వాడికి ఒక్క రవ తమ ఆశీర్వాదం అనుగ్రహం ప్రసాదిస్తే అయిపోతుంది. తప్పకుండానయ్యా అంటే వాడు జిల్లా నుంచి వచ్చాడు. హనుమాన్ కిరణ్ పోయాడు. వచ్చాడు 15 రోజులు అయ్యా ఈ విగ్రహం పూర్తి అయిపోయింది అని విష్ణుగారు వస్తున్నారు. అంటే విగ్రహం చేసిన ఎవరని తపస్సులో దూరి అటువారే ఇప్పుడు రామాయణ వైభవం అంటే మహత్వ శక్తి, యజ్ఞం యొక్క శక్తి, యజ్ఞం యొక్క ప్రామాణ్యత. రామాయణం వేదవేద్యే పదే జాతి వేద ప్రాచేతారాది సాక్షాత్ రామాయణం. ప్రచేతులైన అహం ప్రచేతో దశమః దశమస్వహం ప్రచేత అని వాల్మీకి కూడా చెప్తాడు రామచంద్రుడు. మరి బోయేవాడని ఎక్కడో ఉన్నది. శ్రీమద్వాల్మీకి రామాయణ ప్రామాణ్యంగా వాల్మీకి బోయేవాడు కాదు. ప్రచేతస్థలో ఒకడు అని ఆయన చెప్పుకుంటాడు. నేను ఎప్పుడు అవసరమన్నాయా నా వేల సంవత్సరం 100 సంవత్సరం చేసిన తపస్సునంతా దానికి వస్తున్నాడు. అంతేదానికి జరిగి దానికి మహాపతి వస్తారు. దేవతల మీద ఉన్నారు, మహా ఋషులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అక్కడ ఆకరణ సభాయి అస్మాయి అని ఇలా వారిని చెప్తే అందరూ ఉంటున్నారు. రామచంద్రుడు అంటాడు, మహర్షి నీకు చెప్పాలా? నాకు తిరిగి రాజు మాత్రం
అందరూ నమ్మకుండా ఉన్నారు. చూడండి, ఆనాడు సభలో ఒక్కరు కూడా లేదయ్యా, వాల్మీకి మనం చెబుతున్నాడు, రామచంద్రాన్ని ప్రత్యక్షంగా చెబుతున్నావు, మా సందేహం తీసుకొని నేను ఒక్కరు చెప్పలేదు. అలా విచిత్రమైనటువంటి సంఖ్య. కాబట్టి ఇక వీళ్ళు ఏనాడు కూడా నమ్మరు అని తెలుసుకుని సీతాదేవి నిర్ణయించుకుని అసలు వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో విడిచిపెట్టబడినప్పుడే కాకాయ అంబర్ గారు ఇంకా ఇంట్లో సంసారం చేయనవసరం లేదు, కార్యం అయిపోయింది. మా జానకి చెట్టపట్టగా మా రాజు వెళ్ళి చేస్తారు జగరాష్ట్రం గారు. కాబట్టి రామ సంహారం కోసం వేడవచ్చి ఆనాడు ప్రతిజ్ఞ చేసి మళ్ళా ఇక్కడ ఆమె భూమిలోకి ఆవిష్కరించింది. కాబట్టి మళ్ళా భూమిలోకి వెళ్ళింది. అంతే ప్రతిజ్ఞ. నీకు తెలియదా అన్నారు బ్రహ్మదేవుడు. రాముడు చాలా పాపం వస్తుంది. ఇంకేత రామాయణం యొక్క వైభవం అంతా కూడా ఇది రాముడు యొక్క చరిత్రము కాదయా, పౌరస్య వధ సమీతం సీతాయా చరిత్రం మహత్ అన్నారు వాల్మీకి. అసలు వాల్మీకి రాసింది కాదు బ్రహ్మదేవుడు. నాయన నీ నోటంగా ఈ రామాయణం అంతా వస్తుందిరా, నీకు నాగుడు ఏ విధంగా అయితే ఉపదేశించాడో మొట్టమొదటి తపస్వాస్యనిరతం తపస్వీ వాగ్విదాం వద. ఆయన నారదుడికి చేసినాడు. ఈయన వాల్మీకి మునిగుండరు పక్క ఆయన బాగా శ్రద్ధగా అడిగడంతో జిజ్ఞాసతో చూసుకోవాలని. ఏంటి ఆశ్రమంలో సీతమ్మ ఉన్నది, రవకుడు జన్మించినారు, రామాయణం ఎప్పుడు రాశాడు అంటే కూడా మన వాళ్ళకి చాలా మందికి తెలియదు, సందేహమే. కొట్టుమిట్టాడుతుంటారు ఇప్పటికీ కూడా పండితుల్లో కూడా. కాబట్టి అప్పుడు ఆయన సందేహం కలిగి రాముడు ఇంతపై తెలిసేవాడు. అయితే నిజంగా రాముడు మహా కరుణస్వరూపుడా, న్యాయ ధర్మస్వరూపుడా అయితే వదిలిపెట్టారా అని ఈ సందేహం మీద కోన్వస్మి సాంప్రతంలోకే గుణవాన్ కష్టవాన్ అని ప్రశ్నిస్తారు. అస్మిన్లోకే సహా ఎప్పుడు నా కథ చెప్పగయ్యా, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు షోడశ కళ్యాణం సంపూర్ణుడు, వాటిని షోడశ కళ్యాణం అంటారు. అంతేవాడయ్యా ప్రభవో రామో నామ జనైశ్రుత అని నాగమహర్షి వారు ఒక్కసారి ఆలోచించి తన బుద్ధిలో అలా తిరిగి ఆయన యొక్క ఆ బుద్ధి ఎక్కడ వరాలిందంటే ఈ రామచంద్ర ప్రభు పదార్థం రాలింది. ఇదేనయ్యా అర్థము అని మొత్తం రామాయణం అంతా భవిష్యత్తు కూడా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిక రామో రాజ్యం పాటిత్వా బ్రహ్మలోకం రాజ్యం పాలిస్తే బ్రహ్మలోకాన్ని పోతాడు. మరి అయితే అటువంటి రాజ్యాన్ని ఎందుకు చూపించారండి బుద్ధుడు? అందుకే ఆ బౌద్ధము ఆ వైదికం తన తండ్రిని కట్టుకున్న భార్యని తన బిడ్డని చెప్పకుండా అర్ధరాత్రి రాజు అయినవాడు బాధ్యత. తర్వాత ఏం జరిగింది మనకు అక్కర్లే, అదంతా వదిలిపెట్టండి. మరి రామచంద్రుడు పారిపోతారంటే పారిపోయి లేదు. ఇప్పుడే మనకి భగవద్గీత అనుకున్నాం. భగవద్గీత మనకి ఆరాధ్య గ్రంథం, ఉపనిషత్తుల సారం. మరి భగవద్గీత యుద్ధం ప్రారంభంలో నాకు వద్దే నా కాంక్ష విజయం కృష్ణ నది రాజ్యం బుద్ధానిక ఎన్నో రాజ్యాన్ని గోవింద ఇంకోవే జీవించేనవా. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి పడతాడంటే అర్జునుడు సంజయ్ రాయబారంలో సంజయుడు ధర్మరాజుతో నీ వంటి వాడికి విచారణ వచ్చి అంటాడు. ఏమి సార్వభౌముడు రాజశ్రీ ఆభరణ చేయనటువంటి సార్వభౌముడికి విచారణ మంచిదంటాడు సంజయుడు. అక్కడ చెప్పమన్నాడు ధృతరాష్ట్రుడు. కొద్దిగా చెప్పమంటే సంజయుడు మరి కొంచెం చేశాడు. ఎలాగైనా ధర్మరాజు ఇంటి యుద్ధాలు రకం చెప్పు అంటే అయ్యా నువ్వు విచారణ చెప్పిన నయమయ్యా నీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆరోగ్యంలో ఆకులోని కొనాల్సిన్నావు ఏకచక్రంలో విచారణ చేస్తున్నారు మీరు. అలా వినండి అయ్యా, మీరు మాత్రం విచారణ రాకండి అయ్యా. వాడిని ముందువాడు దుర్యోధన విన్నాడు, నువ్వు మాత్రం ఆటపడి చేయబోకు. ఈ భావం అర్జునుడిలో ఉండిపోయింది అనిపించింది భారతం చదువుకుంటున్నప్పుడల్లా. కాబట్టి ఆ మాటలే కలవా చేతిగా చెప్పేసాడు. గుర్తుండి ఒప్పుకున్నారా? లాభం లేదు. ఈ శాస్త్రధర్మ నిమిష దుష్ట సంహారం దుష్ట రక్షణ వాళ్ళందరూ ఆదుకారుని విచారించకుండా కర్మమని శాస్త్రం సంపూర్ణడానికి వాళ్ళు ధర్మరాజు దగ్గరికి వచ్చి భీష్ముడు ద్రోణుడు దుర్యోధనుడు శకుని కర్ణుడు దేవుడు దేవుడు భూరిష్ఠుడు భగతుడు వీళ్ళందరూ కూడా వచ్చి అయ్యా నువ్వు ధర్మరాజు మేము మహాపాపాలు చేసాం, మా దరఖాస్తు తీసే మరణదండనే మాకు శిక్ష అని వాళ్ళందరూ రావాలండి. వాడు మహావీరుడు వాళ్ళకి రాష్ట్రాదేశమని
రాష్ట్రావేశం అవుతుందని కూడా చెప్పాడు. దుర్యోధన ప్రాయాలు కిందకి వస్తున్నాడు. ఏమయ్యా రామాయణం భారతంలో పోతున్నా ఉంటారు. రామాయణం భారతం అంతా కాబట్టి ధర్మం. అప్పుడు దుర్యోధన చెప్తారు, అబ్బాయి నువ్వు వదలాబాయ్, నువ్వే చేయిస్తావు తప్పకుండా వాళ్ళందరినీ మేము ఆదేశిస్తామని చెప్పారు. వాడు చెప్పారు. ఈ కథ ఎవరికి చెప్పలేవాడు. కనుక నువ్వు చెప్పారు వాటి నువ్వు చెప్పారు వాటి మన ప్రాయోజనం వచ్చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ధర్మము రాజు రాజ్యాన్ని పరిపాలించి చేశాడు. అలాగనే రామచంద్రుడు రాజ్యాన్ని ఉపాసించి ప్రజలని ఉపాసన అంటే చూడండి దైవముగా రాజ్య పరిపాలన, రాజ్య సింహాసనం, రాజరికము భోగరాజత్వం కోసం కాదు, అది ఉపాస్యం. జనతా జనార్దన స్వరూపం అంటారే. కాబట్టి రామచంద్రుడు జనతారూపంలో ఉండి జనార్దన తనను తానే సేవించాడు, ఉపాసించాడు. బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన బ్రహ్మలోకంలో అన్ని లోకములు కూడా సిద్ధమై ఉన్న ఏమిటో తపస్సు మిత్రాజ్ఞా పరిపాలన. రామాయణం మనకు ఎంత గొప్పగా చేసిందంటే సందేశాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, అదే దశరథుడిని కోరాడు. ఆయన ముందు ఏమైనా ఇస్తానన్నాడు. రాముడు పంపగానే అబ్బబ్బబ్బబ్బే రామే రామో రాజీవ రోజున నేను మందలేనే రాముడు యొక్క కాళ్ళని చూడకుండా ఒక్క క్షణం ఉండలేడు. మహారాజు నేను విరవలపోతాను, ప్రాణం పోతాయి కనుక నువ్వు రాముని అరణ్యం పట్టాచెట్టి నాతో భక్తులు చేస్తావే, రాముని ఎందుకే అరణ్యవాసాన్ని వెళ్ళమంటావు, నీకు నీ ఉపకారం చేశాడే అని ఏడుస్తాడు పాపం. సత్యవచనా శివ ధర్మపాపేన సంయత శివాసం రామం దశరథ. విషమమైనటువంటి పరిస్థితులను కూడా నా మనస్సు ఇప్పుడు కూడా అధర్మమునందుకు వెళ్లకుండా ప్రవర్తించకుండా ఎప్పుడూ ధర్మం నుండే సుస్థిరమైన ఉండేటట్టు వరం ఇవ్వయాను నీకు ఇచ్చానయ్యాను. అందుకనే విభీషణుడు అన్నగారు ఎంచెచ్చి ఆమె పోయాడు అనమాట. కుంభకర్ణుడు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాడు, నేను విభీషణుని సంస్థానానికి స్పందించాను, వాడిని పోగొట్టుకున్నాను, నేను వాడిని ధిక్కరించాను, ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు. విభీషణుడు ధర్మమే. కాబట్టి రామాయణం అంతా కూడా ధర్మసారం నిజంజారు అనే సందేశాన్ని ఇస్తుంది. ధర్మంలో అన్నీ ఉన్నాయి. క్రియతే ఇది ధర్మం, సర్వాన్ని ధరించేది అది. ధర్మమాచరణ వలననే ఈ జగత్తులు ఉన్నాయి, అన్ని లోకంలో కూడా ఉన్నాయి. అటువంటి ధార్మికమైనటువంటి ఎవరైనా మోస్తున్నారు అష్టకుల అష్టదిగ్గజాలా లేకపోతే అష్టకుల పర్వతాలా బాధ్యుడా ఆదిపోవడమా ఇవన్నీ అంటే ఎవరు వీళ్ళెవరు కాదయ్యా. గోభి విప్రైత్య వేదైత్య సతీభి సత్యవాది అలుద్ధై దానశీలైత్య సప్తయితే ధార్యతే మయి. ఇవి ధర్మాత్ములు, వేదములు, గోవులు, బ్రాహ్మణులు, దానశీలులు, సత్యవతులు, సత్యసంధులు, లోభం లేని వాళ్ళు లోకాలను కాపాడుతున్నారు. వచ్చే రాముడు నా మధ్యపరోదేవి మహర్షులుగా ధర్మమే ప్రధానముగా అనేటువంటి వాడుగా మనం తెలుసుకోవాలి. ఇదే మాట రాముడికి రక్ష పెట్టు కూడా చేసింది కౌశల్య. అన్ని రక్షలు పెట్టి ఇందుడి చూస్తాకు సంహారంలో వచ్చినట్టు రక్ష, అమృతాన్ని పట్టుకుపోయేటప్పుడు భరతమందికి వచ్చిన రక్ష, త్రివిక్రమావతారంలో ఆయన పెంచేటప్పుడు రక్ష, ఈ రక్షలన్నీ పెట్టి సుమారు 2 సర్కరలో రామాయణంలో వాల్మీకి ఆ రక్షలన్నీ కూడా పెట్టిన రక్షలన్నీ కూడా చెప్పి ఆఖరికి ఏది రక్షో కడపటి రక్ష శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అని అది కూడా ధర్మమే అని కౌశల్యం చెప్పింది. ఏది కవితతో రాముడు చెప్పాడో నేను ఆ ధర్మమే స్వరూపంగా కలిగినటువంటి మాతృగా తెలుసుకునే మాటకి తిరిగి మళ్ళా కవితలు చేసిన ఆయన యం పాలయతి ధర్మం స్వం ధృత్యాచ నియమేనచ సవైరహర్చారు కూడా ధర్మస్వం దర్శకు. అంటే ధర్మం అంటే ఏమిటో కింద శ్లోకంలో చెప్పింది. మాతృపుత్రోదయా పితృపుత్రోదయా తథా సత్యేన చ మహాబాహో చిరంజీవాదిష్ఠిత. ఏది ఏ రక్ష పెట్టిందండి అలా విద్యాకరణి సంగీతకరణి వెళ్ళి ఉపాధ్యాయులు మానసిక చేత అభిమంత్రికి తగ్గినా ఈ రక్ష యం పాయి ధర్మం స్వం ధృత్యాచ నియమం. ధర్మో రక్షతి రక్షిత అని భారతంలో చెప్తే ధర్మ ఏదో హతోహంతి మానవ ధర్మం హతోహంతి. ఈ మాట మనం దాన్ని పక్కకు వచ్చేస్తున్నాం. నువ్వు ఆచరించిన నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మాన్ని ఆచరిస్తే అదే నేను రక్షిస్తుంది. దాన్ని కానీ నువ్వు ధర్మాచరణ నుంచి ఇల్లు కూడా ధర్మ
వస్తుందంటే నీ కర్మయే, నీ ధర్మాచరణమే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలా, నీకు నీవే బంధనాన్ని తీసుకుంటా. ఉద్ధరే ఆత్మనాత్మానం. మరి కార్యక్రమం కొంచెం పొడిగింది కాబట్టి వారు ఉపదేశ రత్నాలలో ఉన్న కొన్ని శ్లోకాలను నిగూఢంగా చాలా సంక్షిప్తంగా ఒక అరగంట ఒక 30 నిమిషాల్లో చెప్పవలసిందిగా వారిని నేను కోరుతున్నాను. రామాయణ వైభవాన్ని గురించి అద్భుత రమణీయంగా ప్రసంగించిన పూజ్యులు శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ పాదకమలములకు సాదర నమస్సులు సమర్పిస్తున్నాను. ఇక్కడ సమావేశమైన యోగి బృందానికి ఎవరైనా ఇక్కడ సన్యాసి పరంపర ఉంటే ఇప్పటికి నేను చెప్పిన ఇద్దరు కాక వారికి సాదర నమస్సులు సమర్పిస్తున్నాను. భక్త బృందానికి సాదర నమస్సులు సమర్పిస్తున్నాను. వారు ఒక మాట అన్నారు, జగన్నాథరావు గారు, నీ ఉపన్యాసం లేదు, విరమిస్తే బాగుంటుంది చెప్పటానికి మర్యాద అడ్డం వస్తున్నారు. నేను సవినయంగా మనం చేసేది ఏంటంటే, సత్యానంద మహర్షుల వంటి భగవానుడు రచించిన గ్రంథాన్ని గురించి నేను సరిగ్గా చెప్పలేనేమో, ఈ ప్రోగ్రాం వీళ్ళు విరమిస్తే బాగుందని మనస్సులో అనుకుంటున్న టైం. చెప్పలేని దానికంటే మీకు సమయం లేదు అని నేను శోకం ముట్టుకుంటే ఎంత బాగుండేదో, అది శృతిలో తప్పిపోయి తప్పనిసరిగా కూర్చోవలసి వచ్చింది అనిపిస్తున్నది. యథార్థం నేను చెప్పింది. బ్రహ్మానంద మహర్షి, అదే స్వాముల వారు, రామాయణాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు. వారి ప్రసంగం నేను ఇదే మొదటిసారి. 10 సంవత్సరాల నుంచి వారితో నాకు అనుబంధం, ఆశ్రమంతో సంబంధం 4-5 సార్లు ఉన్నా వారి ప్రసంగ వైభవం ఇవాళే నేను చూస్తున్నాను. అందులో ఒక గొప్ప మాట చెప్పారు. ఆ మాట నా ఉపన్యాసానికి ప్రాతిపదిక. వారు ఏం చెప్పారంటే, సీతాదేవి భూమిలో నుంచి వచ్చి భూమిలోకి వెళ్ళిపోయింది. సీతాయాశ్చరితం మహత్త పుణ్యశ్లోకుడు జనక రాజ ఋషి వలుండై కేదారంగున స్వహస్త చాలిత కల ముఖాగ్రమున నవధాన్యములను నవరత్నములను మించిన పంటను మహావిభూతిని సీతాదేవిని ప్రసాదించుటను ఘనత వహించిన వసుంధరా సర్వోన్నతవౌ సర్వమంగళ హిమకిరీటిని జై, హిమకిరీటిని జై, హిమకిరీటిని జై అని ఒక కవి రాసిన చరణం జ్ఞాపకం వచ్చింది నాకు. ఎందుకంటే భారతదేశం ఎందుకు గొప్పది? నవధాన్యములు పండుతాయని గొప్పదే. సస్యశ్యామల సుజల సుఫల అన్నందుకు గొప్పదే. మహర్షుల పరంపర జన్మించింది అన్నందుకు గొప్పదే. ప్రపంచంలో ఎక్కడా జరగని అద్భుతాలు జరిగిన భూమి ఇది అన్నందుకు గొప్పదే. కానీ అన్ని అద్భుతాలను మించిన ఒక మహాద్భుతం ఇక్కడ ఏం జరిగిందంటే, జనకుడు అనే ఒక మహర్షి కాదు, ఒక రాజు కాదు, ఒక కృషివరుడు 3 లక్షణాలు పెట్టాడు మహానుభావుడు వాల్మీకి కథలో. అతను భూమి దున్నుతూ ఉంటే సీతమ్మ బండిందిట ఈ భూమిలో.
అందుకని గొప్పది ఈ దేశం అని చెప్పాడు సార్. విదేహముక్తి అని ఉంది. జీవన్ముక్తి అంటే ఎప్పుడు వాడు ధ్యానం చేత సమాధి స్థితిని పొందగలడో, ఆ సమాధి నిర్వికల్ప సమాధిగా ఎప్పుడు పరిణమిస్తుందో అప్పుడు వాడు ఈ లోకానికి వచ్చి కొంత ఉపకారం చేస్తాడు. వాడు జీవించి ఉన్నంత వరకు జీవన్ముక్తుడు అని పిలువబడతాడు. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్త పురుషుడు అన్నమాట. రమణ భగవానులు సమాధి పర్యంతం సాధించారు. దాని తర్వాత గ్రంథాలు రాయడం, వచ్చిన వారికి సమాధానాలు చెప్పడం, ఇటువంటివన్నీ చేశారు. ఇది వారు జీవన్ముక్తులై తాను సాధించిన ఆ తత్వాన్ని, ఆ జ్ఞాన జ్యోతిని అందరికీ పంచిపెట్టారు. శ్రీకృష్ణ జనకవు యథా, కృష్ణ పరమాత్మ జనక చక్రవర్తి ఇద్దరు కూడా గృహస్థులే. వారు వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టారు, స్వీకరింపదగిన దాన్ని స్వీకరించారు. సర్వదా ముక్త, సర్వకాల సర్వావస్థల యందు వారు ముక్త పురుషులే. గీతలో కూడా సన్యసించి అరణ్యాలకు వెళ్ళమని భగవద్గీత ఎవరికీ బోధించలేదు. వదిలిపెట్టవలసినది నీలో ఉంది, అహంకారం మమకారాలు. అహంకారం మమకారం. అహంకారం అంటే నేను గొప్పవాడిని, నా అంతవాడు లేడు అనుకోవడం. మమకారం అంటే ఈ ఇల్లు నాది, ఈ బంధువులు నావారు, అందరూ సహాయం చేస్తారు, ఇదంతా నాది అనడం మమకారం అంటారు. నేను అనడం అది గర్వం. భోజరాజు అడిగాట, మీలో ఎవరు మోక్షానికి వెళ్ళగలరు అని. ఎవరు సమాధానం చెప్పలే. ఒక కాళిదాసు మాత్రం లేచి, నేను పోతే ఈ నేను తాను ధర్మంబు అని చెప్పారు వారు.
వారు కట్టకడపట ఇచ్చిన సందేశం అహము లేని స్వయం అనుభూత నిష్ఠ మహదుగ్రతపమనే మహిరమణ ఋషి. రమణ ఋషుల వారు ఇచ్చినటువంటి లోకానికి సందేశం ఏమిటంటే అహము లేనటువంటి, అహం ఎప్పుడు లేకుండా పోతుందో అప్పుడు హృదయం ఎంతో నిర్మలత్వాన్ని పొందుతుంది. ఈ కష్టములన్నిటినీ, ఈ దుఃఖాలన్నిటినీ, ఈ బంధనాలన్నిటినీ తెచ్చిపెట్టేది ఏమిటంటే అహం. నేను అనుభవం కావాలి అతి ముఖ్యంగాను. నిన్న మేము చెప్పినట్లు పండితుల యొక్క వాక్యాలు గ్రామ్ఫోన్ పాట వంటిది అన్నారు ఆయన. గ్రామ్ఫోన్ పాడుతుంటుంది, విన్నా వినకపోయినా సరే దానికి అనుభవం ఏం లేదు. అది పాడుతూ ఉంటే ఇతరులు సంతోషిస్తుంటారు అంతే. మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళినా అదేమో ఆ క్యాసెట్ ఉన్నంత వరకు కూడా పాడి 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 వదిలిపెడుతుంది. వారు చెప్పినటువంటి శ్లోకాల్లో గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా దేశం గోస్వకర్మని. నీకు లాభం వచ్చే పనిని, నీకు సుఖం కలిగే పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నావో ఇతరులకు సుఖం కలిగే పనిని కూడా అంత శ్రద్ధగా చెయ్యి అంతే. తన పని అయితే జాగ్రత్తగా చేసుకుంటాడు, ఇతరుల పని అయితే. ఒక శిష్యుడు వచ్చాడు ఇక్కడికి, ఈ భగవద్గీత బాగా అంటించి పెట్టు అని అంటే ఏం చేసి అంతా విప్పు పెట్టేశాడు. ఏమిరా అంటే ఈ పని బాగా చేసినట్టయితే ఇంకో పని పురమాయిస్తారు కదా, అటువంటి వాడు మనకెందుకు, వాడిని వెంటనే వెళ్ళగొట్టేశారు. ఆ విధంగా గృహస్థాశ్రమమైన సన్యాసాశ్రమమైన ఒక కథ జ్ఞాపకం వస్తున్నది. ఓ రాజుగారికి సందేహం కలిగింది, సన్యాసాశ్రమం గొప్పదే గృహస్థాశ్రమం గొప్పదే. గృహస్థులు వచ్చి గృహస్థాశ్రమం గొప్పది అనసాగారు. నిరూపించమన్నాడు. వాళ్ళు ఏం నిరూపించగలరు? వాళ్ళను కృష్ణ జన్మస్థానానికి పంపించేవారు, జైలుకు పంపించేవారు. కొంతమంది సాధువులు వచ్చేవారు, ఏ ఆశ్రమం గొప్పది అంటే సన్యాసాశ్రమం గొప్పది అనేవారు. నిరూపించమంటే ఏదేదో చెప్పేవారు. అతనికి నమ్మకం కలిగేటట్టు ఎవరూ చెప్పలేదు. ఒకనాడు స్వాముల వారు వచ్చారు. ఏ ఆశ్రమం గొప్పది అని అంటే ఏ ఆశ్రమానికి ఆశ్రమమే గొప్పది అన్నాడు ఆయన. ఇంకా ఈయనను ఏం చేయడం అని అంటే నిరూపిస్తారన్నాడు. రా, నువ్వు కూడా నాతో కూడా రా అని ఆ రాజు కూడా సన్యాసి వేషం వేసుకొని ఇద్దరు బయలుదేరి వెళ్తారు. అక్కడ మంగళవాద్యాలు మొరుగుతూ ఉంటాయి. అనేక మంది రారాజులంతా కూడా సమావేశం అయినారు. ఒక విజయందు రూపమునందు కూడా ఎక్కువ ఆధిక్యతను పొందినటువంటి ఆమె అందరినీ కూడా చూస్తూ
ఎవరి మెడలో కూడా మాల వేయకుండా అక్కడ ఒక స్వామివారు మరొక స్వామివారు నిలబడి ఉంటే అతని మెడలో వేసింది. నేను సంసారం తుచ్చమని అసారమని వదిలిపెట్టి వెళ్ళాను, నా మెడలో వేసిందేని అతను ఒక అరణ్యంలో పడి వెళ్ళిపోయినాడు, ఏ పొదలో దాగాడో. సరే వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఇరువును అమ్మా మీరు తెల్లవారేసరికి తీసుకెళ్ళి మీ నాయన దగ్గర అప్పగిస్తాం, సుఖంగా ఉండు అని చెప్పి ఒక చెట్టు కిందికి వెళితే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఒక మండుతూ ఉండేటటువంటి కొరకను అది తీసుకొచ్చి మధ్య వేస్తారు. చితుకులు వేసి దాన్ని మంట చేసి చలికాలం కాబట్టి చలి తీసుకుంటూ ఉంటే ఆ మగపక్షి నా మాంసాన్ని వీళ్ళు భక్షించినట్టయితే వీళ్ళు ఆకలి తీరుతుంది అని దానిలో పడిపోతుంది. తర్వాత ఆడపక్షి, తర్వాత బీదలు ఆ మాంసం తినలేదు. కానీ తెల్లవారింది ఈమెను పంపించేశారు, సమాధానం చెప్పమంటున్నాడు ఆ రాజు. చెప్పాడు కదా సమాధానం ఏమిటి అంటే, రాజకన్యక వివాహం చేసుకోబోతున్నా ఆ రాజు అన్నాడు, నాకు ఈ కుమార్తె ఒకటే, నా ఆస్తి కూడా వానదే అని చెప్పిన రుణం వలె వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా, ఆ విధంగా ఉండు. సన్యాసిని కాదలిచినట్లయితే కామిని కాంచనాలు అన్నాడు రామకృష్ణ పరమహంస వారు. ఈ రెండింటినీ జయిస్తే అన్నింటినీ జయించినట్లే. సన్యాసిని కాదలిచినట్టయితే ఆ విధంగా ఉండు, గృహస్థుని కాదలిస్తే పక్షులు సర్వత్యాగం చేశాయి కదా, ఆ విధంగా ఉంది అని చెప్పినట్లు ఒక కథ జ్ఞాపకం వచ్చింది. వీటంతా కూడా ప్రతివారును భగవద్గీత పుస్తకాలు ఇక్కడ అమ్మబడుతున్నాయి. 12 రూపాయలు ఇస్తే ఒక పుస్తకం ఇస్తారు. దానిలో 18 అధ్యాయాలు ఉంటాయి, తాత్పర్యం కూడా ఉంటుంది. దాన్ని అక్కడ పెట్టి ఉంచారు, ఎవరికి కావలసినది వాళ్ళు తీసుకోవచ్చు. దీనిలో ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ అని చెప్పి, ఎక్కడైతే యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ ఉన్నాడో, కృష్ణుడు చెప్పినట్టుగా చేయడానికి సిద్ధంగా ధనుర్ధరుడై అర్జునుడు ఉన్నాడో, అత్ర శ్రీ అక్కడ లక్ష్మి ఉంటుంది, విజయం ఉంటుంది, సమస్త సన్మంగళాలు కూడా అక్కడే ఉంటాయి అని 18వ అధ్యాయం కట్టకడపటి శ్లోకంలో చెబుతూ